వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఫిబ్రవరి మంత్లోకి ఎంటర్ అయిపోయామండి. మరి ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా మనకి నెలలో ఉంది. మరి అతి తక్కువ రోజులైతే మనకు కనిపిస్తుంది. సో హార్డ్లీ స్పీకింగ్ 20 days కన్నా మనకి ఎక్కువ లేవు. ఇంకా లాస్ట్ 2 days కూడా మనం టెన్షన్తో ఉంటాం కాబట్టి మరి ఈ 20 రోజుల్లో విద్యార్థులు చేయాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ పనులు రెండే అండి. నెంబర్ 1, మీరు ఆల్రెడీ చదివినటువంటి మెటీరియల్స్ని, మీరు తయారు చేసుకున్న మెటీరియల్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి రెగ్యులర్గా మార్నింగ్ ఒక టెస్ట్ సిరీస్, మధ్యాహ్నం ఒక టెస్ట్ సిరీస్ రాస్తే మీ స్కోర్ లెవెల్స్ చాలా బీభత్సంగా పెరుగుతాయి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ చాలా మంది అడుగుతుంటారు, సార్ మేము డైరెక్ట్ ఎగ్జామ్ రాసేస్తామని అంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే టెస్ట్ సిరీస్ కనుక ఎవరైతే పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎలిమినేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయండి. స్పీడ్ పెరుగుతుంది మీకు బాగా. నెక్స్ట్ మిస్టేక్స్ బాగా తగ్గుతాయి. సో కాబట్టి టెస్ట్ సిరీస్ అనేవి చాలా క్రూషియల్. గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు 90,000 మంది పైగా ఉన్నారు. మరి ఎక్కువ సంస్థలు ఏమీ టెస్ట్ సిరీస్లు ఏం లాంచ్ చేయట్లేదు. ఆన్లైన్లో కొన్ని టెస్ట్ సిరీస్లు లాంచ్ చేస్తున్నారు, ఆఫ్లైన్లో కొంతమంది పెడుతున్నారు. సో హార్డ్లీ స్పీకింగ్ ఒక 5 to 6 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి కుదిరితే అవకాశం దొరికితే ఈ 5-6 ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసిన టెస్ట్ సిరీస్ని రాయడం తప్పేం లేదు కదా. మనకి ఉన్నవి 20 రోజులే కాబట్టి మీరు ఆల్రెడీ స్కోర్ సాధించాలి అంటే మాత్రం మరి మిగతా వాళ్ళతో పోటీ పడాల్సి ఉంటుంది. సో థింక్ అబౌట్ ఇట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను చెప్పే ప్రతి అడ్వైస్ కూడా మీ వెల్ఫేర్ కోసమేనండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయితే ఇన్స్టిట్యూషన్స్ కూడా సక్సెస్ అవుతాయి. ఇన్స్టిట్యూషన్స్ కనుక సక్సెస్ అయిందంటే మన వైజాగ్కి మంచి పేరు వస్తుంది, అనేక సంస్థలు ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి, ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వస్తుంది. మన ప్రభుత్వం చేసేటువంటి ఎంతో హార్డ్ వర్క్లో మనం కూడా ఒక తోడవచ్చు. ఎక్కువ ర్యాంకులు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన సంస్థలకి మంచి పేరు రావడంతో పాటు మీ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుందని